ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, మీరు ఏదైతే మహావాక్యాలు వింటున్నారో అది పాయింట్ స్వరూపంలోకి తీసుకురావాలి అని అంటున్నారన్నమాట. అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? అందరూ వినాలనుకుంటున్నారా లేక సంపూర్ణం అవ్వాలనుకుంటున్నారా? బాబా అడుగుతున్నారు. సంపూర్ణమైన తర్వాత వినటం ఉంటుందా? మొదట వినటం తర్వాత సంపూర్ణం అవటం. ఏవైతే వాక్యాలు విన్నారో వాటన్నిటి యొక్క స్వరూపం ఏమిటి? ఏవైతే వాక్యాలు విన్నారో వాటన్నిటి యొక్క స్వరూపం ఏమిటి అని బాబా అడుగుతున్నారు. వినిన పాయింట్స్ యొక్క స్వరూపంగా ఎలా అవ్వాలి? అన్ని పాయింట్స్ యొక్క సారం లేదా స్వరూపం పాయింట్గా అవటం అంటున్నారు బాబా. అన్ని పాయింట్ యొక్క సారం కూడా పాయింట్లోనే వస్తుంది కనుక బిందు రూపంగా అవ్వాలి. బిందువు అతి సూక్ష్మంగా ఉంటుంది, దానిలో అన్ని ఇమిడి ఉంటాయి. ఈ సమయం యొక్క ముఖ్య పురుషార్థం ఏమిటి? ఇప్పుడు విస్తారాన్ని మలుచుకొని పురుషార్థం చెయ్యాలి. ఎవరికైతే విస్తారాన్ని మలుచుకునే పద్ధతి వస్తుందో వారే బాబ్దాద సమానంగా అవుతారు. మలుచుకోవాలి మరి సర్దుకోవాలి అని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. బీజంలో ఏ శక్తి ఉంటుంది? వృక్షం యొక్క విస్తారాన్ని తనలో ఇమిడ్చుకొని శక్తి ఉంటుంది కదా. ఇప్పుడు ఏం పురుషార్థం చేయాలి? బాబా అడుగుతున్నారు. బీజస్వరూప స్థితిలో స్థితిలయ్యే అంటే విస్తారాన్ని మలుచుకొని పురుషార్థం చెయ్యాలి అంటున్నారు బాబా. కనుక పరిశీలించుకోండి, విస్తారం చేయటం సహజమే కానీ విస్తారాన్ని మలుచుకోవటం సరళం అయ్యిందా అని. ఈ రోజులలో సైన్స్ వారు కూడా విస్తారాన్ని మలిచే పురుషార్థమే చేస్తున్నారు. విజ్ఞాన శక్తి వారు కూడా శాంతి శక్తి సేన అయిన మిమ్మల్నే అనుసరిస్తున్నారు. శాంతి శక్తి సేన ఎలా పురుషార్థం చేస్తున్నారో అలాగే వారు కూడా చేస్తున్నారు అని బాబా అంటున్నారు. మొదట శాంతి శక్తి సేన ఆవిష్కరణిస్తారు, ఆ తర్వాత విజ్ఞాన శక్తి వారు తమ రూపంలో ఆవిష్కరణిస్తారు. ఇక్కడ స్థితి ఎంత పరిశుద్ధం అవుతూ ఉంటుందో అలాగే విజ్ఞానం కూడా పరిశుద్ధం అవుతూ ఉంటుంది అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.